ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్ర దిశను మార్చినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ సిటీని స్టీల్ సిటీగా పిలుచుకునే స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ నగరాన్ని ఉక్కు నగరం అనే స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఉద్దేశించి, అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి మీరు వైట్ ఎలిఫెంట్ అని, ఇళ్లలో పడుకుంటున్నారని కార్మికులను అవమానిస్తూ స్టీల్ ప్లాంట్ను అవహేళన చేస్తూ మీరు మాట్లాడడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాట వచ్చిందని అడుగుతున్నా మిమ్మల్ని నేను. నాకైతే అనిపిస్తా ఉంది, అధికారం అనే అహంకారం తలకెక్కి ప్రైవేట్ అనే వేటు స్టీల్ ప్లాంట్ మీద వెయ్యాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ని అవమానకరంగా మాట్లాడారు. నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడమే మీ ఆలోచన అయితే, మీ ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే, మీ పరిపాలనా విధానం అయితే ఇదే ఒక అంశాన్ని ఎన్నికలకు ముందు మీరు చెప్పుండొచ్చు కదా. ఎన్నికల వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి కార్మికుల కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలి బామాలి ఓట్లు వేయించుకుని ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం గాజువాక, అందులో సింహభాగం స్టీల్ ప్లాంట్. అంటే ఈ రాష్ట్రం హైయెస్ట్ మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంత పెద్ద సంస్థను మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారంటే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పడానికి వేరే ఉదాహరణ ఏం కావాలి? అప్పుడు నమ్మించి ఓట్లు వేయించుకున్నటువంటి మీరు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెల మీద తంతున్నారు, కార్మికుల గుండెల మీద తంతున్నారు. ఆ రోజు మీ అవసరం కాబట్టి కాళ్ళు పట్టుకున్నారు, ఈ రోజు అవసరం తీరిపోయింది కాబట్టి ఆ కార్మికుల్ని అవహేళన చేస్తున్నారు. ఏం మాట్లాడతారు మీరు? కార్మికులు ఇళ్లలో పడుకుంటున్నారా? పని చేయట్లేదా? కార్మికులే గనక ఇళ్లలో పడుకుని ఉండుంటే మీకు తెలియదేమో, కరోనా కష్టకాలంలో మీరు ఇళ్లలో పడుకున్నారు, ఇంటికి తలుపులకి తాళాలు వేసుకుని హైదరాబాద్లో మీరున్నారు. కాబట్టి మీకు ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు చేసినటువంటి త్యాగాలు మీకు కనబడవు, మీకు తెలియవు, మీకు గుర్తురావు. నేను చెప్తాను, తెలుసుకోండి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా చిందించి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి భారతదేశం మొత్తం విశాఖపట్నం నుండి స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ అందించి భారతదేశానికి ఊపిరిలూదినటువంటి గొప్ప కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. అటువంటి కార్మికులను ఉద్దేశించి ఇంత అవమానకరంగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నా. మీరందరూ కూడా ఎన్నికలకు ముందు మీ యొక్క స్టాండ్ ప్రైవేటైజ్ అని చెప్పుంటే బాగుండేది, కానీ ఎన్నికల సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. బట్ నిజం ఇప్పటికే ప్రజలకి కార్మికులకి అర్థమైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏక వాలనివ్వలేదు మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నాటి ముఖ్యమంత్రి. ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం అవిశ్రాంతంగా అప్రతిహితంగా సాగింది. ఆయన అధికారంలో ఉండి అండాదండా ఇవ్వబట్టే స్టీల్ ప్లాంట్ చేసినటువంటి అనేక కార్మికులు చేసిన పోరాటాలకు ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలు ఏనాడు ఆగలేదు. కానీ ఈ రోజు పరిస్థితి, కార్మికులకు జీతాలు రావు, కాంట్రాక్ట్ కార్మికులను పీకేస్తారు, ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏమో వీఆర్ఎస్లు పెట్టి పంపించేస్తారు, రిటైర్ అయిపోయిన వాళ్ళ ప్లేస్లో కొత్తవి రావు, స్టీల్ ప్లాంట్ 32 విభాగాలుగా విభజించి ప్రైవేటైజేషన్ నోటీసులు ఇస్తారు. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన దగ్గర నుండి కూడా రోజు రోజుకి స్లో పాయిజన్ మాదిరి రోజుకొక వేటు, రోజుకొక దెబ్బ, రోజుకొక కార్యక్రమం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ నెమ్మదిగా కిల్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి ఫినిషింగ్ టచ్చే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అని కార్మికులను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడుతూ, ఏంటి మీరు చేసింది, ఏంటి ప్యాకేజ్ ఇచ్చామంటారేంటి, ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్ ఇచ్చామని మీరో పక్క ఇంకొకరో పక్క జబ్బలు చేర్చుకుంటున్నారు. ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్? మీకు సత్తా ఉందా? ఆ ప్యాకేజీలో ఏ కార్మికుడి సంక్షేమానికి, ఏ కార్మికుడికి ఖాతాల్లోకి ₹1 వెళ్ళిందో చూపించగలనే ధైర్యం మీకుందా? ఆ దమ్ము మీలో ఎవరికైనా ఉందా? లేదా వచ్చినటువంటి ప్యాకేజ్తో స్టీల్ ప్లాంట్లో పరిశ్రమలో ఏ ఒక్క పరికరాలను మీరు కొన్నారు, కొత్త మిషనరీని ఏం తీసుకొచ్చారు, లేదా ముడి సరుకుని ఎంత అందుబాటులోకి తెచ్చారు, ఏమైనా చెప్పగలరా? ₹1 అంటే ₹1. మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీ బ్యాంక్ ఖాతాలకు పోయింది తప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ పరిశ్రమకు కానీ ముడి సరుకుకు కానీ ₹1 వినియోగించబడలా. నేను అడుగుతున్నా, కేవలం మీ పరిపాలన యొక్క అసమర్థతే ఈ రోజు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఫెయిల్యూర్కి కారణం కాబోతుంది. స్టీల్ ప్లాంట్ గొంతు మీరే నొక్కుతున్నారు, స్టీల్ ప్లాంట్ గొంతును మీరే నిలిమేస్తున్నారు.
ఈ రోజు భారతదేశంలో అనేకమైనటువంటి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. బెలాయిలో కానీ, లేదు అనుకుంటే ఇంకా చాలా చోట్ల భద్రావతి స్టీల్ ప్లాంట్ కానీ, బెలాయ్ కానీ, సేలం కానీ, ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్లే కదా. సుమారు 65,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు ఈ స్టీల్ ప్లాంట్లకి. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? చంద్రబాబు నాయుడు లాంటి చేతగాని ముఖ్యమంత్రిని తెచ్చుకోవడమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేసినటువంటి పాపం, నేరం అని చెప్పి నేను అడుగుతున్నా.